సో హలో గైస్, ఫస్ట్ పిఎస్సిసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ అయితే నొక్కండి గైస్. ఫోటో లేయర్ నొక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు అయితే ఫస్ట్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి గైస్. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అయితే విత్ పాస్వర్డ్ ఉంటుంది గైస్. పాస్వర్డ్ కోసం అయితే ఎవరు నాకైతే ఇన్స్టాలో మెసేజ్ చేయకండి గైస్, ముందే చెప్తున్నాను నేనైతే. సో గైస్ నేనైతే వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను గైస్. బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటోస్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు కావాల్సిన ఫోటోస్ అయితే ఏమున్నాయో అవైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, సో గైస్ ఇది వచ్చేసి అయితే ఇలా పెట్టేస్తాను. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫేడ్ అయితే నొక్కిస్తున్నాను గైస్. ఓకే, ఇక్కడ నెక్ వరకు అయితే మొత్తం ఫేడ్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి. ఫోటో లైబ్రరీ ఇక్కడ మళ్ళీ ఫోటోస్ పైన నొక్కండి. నొక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇంకొక పిక్ అయితే తీసుకోండి గైస్. ఓకే, సో గైస్ ఇంకొక పిక్ అయితే తీసుకున్నాను గైస్. నేనైతే ఇది వచ్చేసి ఇక్కడ సైడ్లో పెట్టేస్తున్నాను, ఇటు సైడ్. ఓకే, సేమ్ ఇదే రేషియోలో అయితే మళ్ళీ పెట్టేసి దీని అయితే బ్యాక్ అండ్ కిందికి వచ్చేస్తున్నాను. ఇక్కడ ఫేడ్ అయితే నొక్కుతున్నాను గైస్. ఓకే, చూడండి గైస్ ఒకసారి అయితే 2 అయితే సేమ్ రేషియోలో అయితే తీసుకున్నాను నేనైతే. ఒక చూసారా, 2 అయితే విత్ సేమ్ రేషియో అయితే తీసుకున్నాను, ఎందుకంటే కరెక్ట్ సైజ్ అనేది కరెక్ట్ వస్తుంది. సో దట్స్ వై 2 అయితే వచ్చేసి అయితే కరెక్ట్ రేషియోలో తీసుకున్నాను. వచ్చేసి కొంచెం మీరైతే ఈ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పిక్ అయితే వచ్చేసి కొంచెం పెద్ద పెట్టుకోండి గైస్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫోటోస్ అయితే నొక్కిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక లయన్ పేజ్ అనేది తీసుకోండి గైస్. అది కూడా నేను వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అన్నీ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో గైస్ దీని అయితే ఇలా పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. మళ్ళీ దీని అయితే డూప్లికేట్ లేయర్ అయితే తీసుకోండి గైస్. తీసుకొని డన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ నొక్కండి. ట్రాన్స్ఫార్మ్ నొక్కిన తర్వాత ఇక్కడ ఫ్లిప్ అయితే నొక్కండి గైస్. ఓకే, ఫ్లిప్ నొక్కి ఇలా అయితే పెట్టేసుకోండి గైస్. ఇలా పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కండి. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత ఇంకొక పిక్ అయితే ఉంటుంది కదా మధ్యలో అయితే వచ్చేసి ఆ పిక్ కోసం పిక్ అయితే మళ్ళీ తీసుకోండి గైస్. ఇంకొక పిక్ అయితే నేనైతే ఈ పిక్ అయితే తీసుకుంటున్నాను మధ్యలో వచ్చేసి. సో గైస్ ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టి కొంచెం దీని అయితే సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. కొంచెం అయితే పెట్టేస్తున్నాను గైస్. ఓకే, ఇలా పెట్టేసి అయితే రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను గైస్. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ సింహాల్ అనేది ఉంది కదా, సింహాల్ అది ఇక్కడ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ నొక్కండి గైస్. ఓకే, ట్రాన్స్ఫార్మ్ నొక్కి కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఈ పిక్ కరెక్ట్ సింహాల్ సూట్ కావాలి కాబట్టి నేను అందుకే ఇప్పుడు ఇంతకుముందు అడ్జస్ట్ చేయాలని ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే గైస్ ఇలా అయితే పెట్టేస్తున్నా గైస్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ వచ్చేసి సేమ్ తీసుకోండి గైస్. చూసుకోండి గైస్ ఒకసారి రేషియో అయితే చూసుకోండి, 2 సైడ్లో చూసుకోండి, ఎందుకంటే 2 సైడ్లో కరెక్ట్ రావాలి. ఎందుకంటే ఒకటి కింద ఒకటి మీద వస్తే ఏంటంటే అంటే మంచి అయితే రాదు. సో దట్స్ వై చెప్తున్నాను. ఓకే, 2 అయితే సేమ్ రేషియో అయితే తీసుకున్నాను గైస్ నేనైతే. సో గైస్ 2 వచ్చేసి సేమ్ రేషియో అయితే తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఈ కింద పిక్ అయితే ఉంది కదా, దీని అయితే ఫేడ్ చేసుకోండి గైస్. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ నొక్కుతున్నాను. సో ట్రాన్స్ఫార్మ్ నొక్కండి ఒకసారి అయితే. ట్రాన్స్ఫార్మ్ నొక్కి దీని అయితే కొంచెం కిందికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఓకే, అడ్జస్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పైన పిక్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన పిక్, దీన్ని అయితే ఇట్లా కొంచెం పైకి లేపుకోండి గైస్. మరి అంటే ఇక్కడ కింద వచ్చేసింది, బాగా కింద వచ్చేసింది, అందుకే చెప్తున్నాను. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ రైట్ సైడ్లో పిక్ని కూడా కొంచెం ఇచ్చే జరుపుకొని పైకి లేపుకోండి దీన్ని కూడా. ఓకే, ఇలా అయితే పెట్టేసుకున్నాను గైస్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత దీన్ని అయితే పైన వైట్ కలర్ సెట్ పిక్ని అయితే ఫేడ్ చేద్దాం గైస్. ఓకే, మరి అంత ఫేడ్ కాదు. ఓకే, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఓకే, ఈ మాత్రంలో అయితే సెట్ అయిపోతుంది. ఓకే, నేను రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కుతున్నాను. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటోస్ అయితే నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కి ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే ఒక పిఎన్జీ అయితే ఇస్తా గైస్. మీకు కూడా వచ్చేసి అయితే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీ బర్త్డే అనేది అయితే. సో గైస్ అదైతే పిక్ ఎలా వస్తుందో సేమ్ రేషియోతో అయితే తీసుకోండి గైస్. మీరైతే ఏం అడ్జస్ట్ చేయకండి, ఇంకా మీకు ఇష్టం. మీరు తక్కువ వేసుకుంటా అంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు, దానిదేం లేదు. ఓకే గైస్ ఇక్కడ కరెక్ట్ నాకైతే మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. నా సెట్కి నా సింహాలకి లయన్స్కి మధ్యలో ఇట్లా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఒకసారి కొంచెం కిందికి జరుపుకోండి గైస్, మరి పైన అయిపోయింది. ఓకే, సో గైస్ ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ తొక్కిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే
సన్ పిఎన్జీ అయితే తీసుకోవాలి గైస్. ఓకే, సన్ పిఎన్జీ అయితే చూపిస్తాను మీకైతే. సన్ పిఎన్జీ తీసుకోండి. ఓకే, సన్ పిఎన్జీ తీసుకొని ఇలా అయితే రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే దీని అయితే స్క్రీన్ నొక్కండి గైస్. నార్మల్ నుంచి స్క్రీన్కి వచ్చేసి ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయితే వేసుకోండి దీన్ని అయితే. సో గైస్ ఇక్కడ చిన్న లేయర్ తీసుకోండి, చిన్నగా తీసుకొని ఈ సింహం కళ్ళు ఉంటాయి కదా, కళ్ళ దగ్గర అయితే ఇలా పెట్టేసుకోండి గైస్. ఓకే, పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కండి. సార్ మళ్ళీ దీని అయితే డూప్లికేట్ లేయర్ అయితే తీసుకోండి గైస్. మళ్ళీ దీని అయితే ట్రాన్స్ఫార్మ్ నొక్కండి. సేమ్ అదే రేషియోతో మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో ఓకే రైట్ సైడ్లో పెట్టేసిన తర్వాత ఇట్లా చేసి చూడండి గైస్. మళ్ళీ ఇక్కడ అంత ఎట్లో కనిపిస్తుంది కదా, మళ్ళీ అందుకని ఇంకొక పిక్ ఇంకోటి తీసుకొని ట్రాన్స్ఫార్మ్ నొక్కుతున్నాను. ట్రాన్స్ఫార్మ్ నొక్కి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి దీన్ని కొంచెం ఇది సైజు డిక్రీజ్ చేసుకొని ఇక్కడ సైడ్ అవతల సైడ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి రెండు కళ్ళకు వచ్చినట్టు ఉంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో డూప్లికేట్ లేయర్ అయితే తీసుకోండి గైస్. తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ నొక్కండి. ట్రాన్స్ఫార్మ్ నొక్కండి దాన్ని అయితే ఇక్కడ సైడ్ తీసుకురండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ సింహానికి తీసుకురండి. ఓకే గైస్, ఇలా అయితే పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి గైస్. ఓకే, చూడండి గైస్ ఇప్పుడైతే మొత్తం అయితే రెండు సింహాలకి అయితే లైట్లు వచ్చినట్టు సింపుల్గా కనిపించేస్తుంది. మళ్ళీ ఇక్కడ మన ఫోటోలు అయితే ఇక్కడ పైనుంచి పిక్స్ అయితే మర్జ్ డౌన్ చేసుకోండి గైస్. ఓకే, మర్జ్ డౌన్ చేసుకోండి గైస్. మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి. ఫోటో లేయర్ నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫొటోస్ నొక్కి మళ్ళీ ఇక్కడ లేయర్ నొక్కి ఇక్కడ మీకు కూడా నేను కొన్ని అయితే ఇస్తాను. ఏంటి పేపర్ పిఎన్జీ పేపర్ షార్ట్స్ సంథింగ్ అయితే ఇస్తాను, మీరు అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని ఏం లేదు. సో గైస్ ఇక్కడ చూపిస్తాను మీకైతే. ఇది ఉంది కదా గైస్, ఇక్కడ దీన్ని అయితే ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ చేసుకొని దీనిపైన అయితే మళ్ళీ ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత ఫొటోస్ నొక్కి ఇక్కడ నేను ఇచ్చిన పేపర్ పిఎన్జీ షార్ట్స్ అయితే ఉంటాయి. సో గైస్ ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి దీని అయితే స్క్రీన్ నొక్కండి గైస్. ఓకే, స్క్రీన్ నొక్కండి. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నా పర్లేదు, పైకి అనుకున్నా పర్లేదు. సో గైస్ ఏంటంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే దగ్గర ఉంటేనే బాగుంటుంది ఇది. సో పర్లేదు, ఇంక్రీజ్ చేసుకోండి అంటే ఇంకా మీ ఇష్టం గైస్, మీరంటే ఇట్లా మీకు నచ్చినట్టయితే పెట్టుకోండి గైస్. ఓకే, నాకైతే నచ్చిందంటే పర్లేదు, బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లైబ్రరీ నొక్కి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక పేపర్ షార్ట్ పిఎన్జీ అయితే ఉంటుంది గైస్. ఓకే, పేపర్ షార్ట్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని అయితే పెట్టుకుని రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత దీన్ని కూడా వచ్చేసి స్క్రీన్ నొక్కండి గైస్. ఓకే, స్క్రీన్ నొక్కిన తర్వాత ఇలా అయితే మీకైతే మొత్తం బేఫార్ వస్తుంది. ఎరేజర్ తీసుకోండి, ఎరేజర్ టూల్ తెలుసు కదా, ఎరేజర్ టూల్ తీసుకొని మొత్తం అయితే రబ్ చేసుకోండి గైస్. మీకు ఎక్కడెక్కడ వద్దో అయితే మొత్తం రబ్ చేసుకోండి గైస్. ఓకే, సో గైస్ ఇలా మొత్తం అయితే రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కండి. ఫోటో లైబ్రరీ ఇక్కడ పైన దండల పిఎన్జీ అనేది ఒకటి యాడ్ చేయాలి గైస్. మనం అయితే యాడ్ చేయడం మర్చిపోయినాం అది. ఓకే, ఇప్పుడు నేను దండాల పిఎన్జీ అయితే నేను యాడ్ చేసా, పైన చూపిస్తాను మీకు. ఓకే, దీన్ని వచ్చిన తర్వాత ఇలా అయితే దీన్ని అయితే ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇలా కొంచెం పైకి పెట్టుకుని ఇలా పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. ఓకే, దీన్ని మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కి డూప్లికేట్ లేయర్ తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ నొక్కండి గైస్. ట్రాన్స్ఫార్మ్ నొక్కిన తర్వాత ఫ్లిప్ ఆఫ్ నొక్కండి. సేమ్ యాజ్ ఇది వస్తుంది, అటు ఎటు వచ్చింది, ఇట్లా కూడా అటు వస్తుంది. ఓకే, చూడండి గైస్ ఇక్కడ బ్యానర్ అయితే సెట్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ మీరు మీ ఫొటోస్ అయితే కొంచెం వైట్ లేకుంటే దాన్ని అయితే కవ్ సింబల్ నొక్కి కొంచెం వైట్ అయితే చేసుకోండి గైస్. ఓకే, వైట్ చేసుకుంటే మనకు రిల్లర్లో ఎడిట్ చేసేటప్పుడు బాగా వస్తుంది. ఓకే, సో గైస్ బ్యానర్ అయితే ఏదైంది. సో డన్ నొక్కుతున్నాను, సేవ్ నొక్కి ఇప్పుడు ఏంటంటే సేవ్ టు గ్యాలరీ నొక్కుతున్నాను. సో గైస్ పిక్ అయితే నేనైతే లైట్ రూమ్లోకి అయితే పట్టుకొస్తాను. లైట్ రూమ్లోకి వచ్చాక వెయిట్ చేయండి గైస్. సో గైస్ పిక్ అయితే వచ్చేసి అయితే లైట్ రూమ్లోకి అయితే పిక్ అయితే పట్టుకొచ్చేసాను గైస్. పిక్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లైట్ సింబల్ నొక్కి ఎక్స్ప్లోర్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మీ పిక్స్ బట్టి ఫ్రెండ్స్ అయితే నేను ఏం చెప్పలేను, ఎక్స్ప్లోర్ కరెక్ట్గా ఇంక్రీజ్ చేసుకోవాలనేది చెప్పలేను. ఎందుకంటే నా ఫొటోస్ కొంచెం డల్ ఉన్నాయి కాబట్టి ఇంక్రీజ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ విగ్నేట్ సింబల్కి వచ్చి టెక్స్చర్ ఇంక్రీజ్ చేసేయండి, క్లారిటీ ఇంక్రీజ్ చేసేయండి గైస్. క్లారిటీ వచ్చేసి కొంచెం పక్కన పెట్టుకోండి. టెక్స్చర్ వచ్చేసి అయితే మొత్తం ఇంక్రీజ్ చేసుకోండి గైస్. ఓకే,
తర్వాత డిహేజ్ అని ఉంది కదా, డిహేజ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. డిహేజ్ వల్లనే పిక్ అనేది మంచిగా డార్క్ వచ్చి సెట్ వస్తుంది. ఓకే, డిహేజ్ వల్ల సెట్ అయితే వచ్చింది గైస్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే విగ్నిట్ కూడా కొంచెం ఇటు బ్యాక్ అనుకోండి, కొంచెం బ్లాక్ తెప్పిస్తే కరెక్ట్ పిక్ అనేది సెట్ వస్తుంది. కొంచెం డిహేజ్ ఇంకొంచెం పెంచుదాం, కొంచెం క్లారిటీ ఇంక్రీజ్ చేసేయండి మొత్తం. ఓకే, చూడండి గైస్, పిక్ అయితే బాగా అంటే బాగా వచ్చింది. ఓకే, చూసారు కదా ఇప్పుడు పిక్ అయితే ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్స్ మూలోకి ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ప్లోర్ అయితే ఇంకొంచెం పెంచుకోండి గైస్. ఓకే, ఎక్స్ప్లోర్ ఇంకొంచెం పెంచుకోండి. ఓకే, పెంచుకున్న తర్వాత కాన్స్ట్రాక్ట్ వచ్చేసి కొంచెం లైట్గా అంటే +13. ఓకే, హైలైట్స్ వచ్చేసి ఒక -18, 19 అట్లా పెట్టుకోండి గైస్. ఓకే, షాడోస్ ఒక 10, 12, ఎందుకంటే మీ ఫేస్ మీద షాడోస్ ఉంటే వెళ్ళిపోతాయి. ఓకే, వైట్స్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సో గైస్ వైట్స్ వచ్చేసి ఒక -22 అయితే పెట్టినా గైస్. బ్లాక్స్ వచ్చేసి ఒక +15 అయితే పెట్టేసిన గైస్ బ్లాక్ వచ్చేసి. ఓకే, చూసారు కదా. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మళ్ళీ విగ్నెట్ సింబల్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత టెక్స్చర్ అయితే ఫుల్ వచ్చేసింది కదా, క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, చూడండి గైస్ అప్పటికి ఇప్పుడు పిక్ అయితే చాలా చేంజ్ అయిపోయింది గైస్. ఓకే, విగ్నెట్ వచ్చేసి కొంచెం మైనస్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కూడా డిహేజ్ వచ్చేసి అయితే కొంచెం పెంచుకోండి. ఓకే, సో గైస్ ఇప్పుడు దీని అయితే లైట్ ఆటో డెస్క్లోకి అయితే నేను చేంజ్ చేస్తాను గైస్. అప్పటివరకు అయితే స్టిల్ అయితే వెయిట్ చేయండి గైస్. సో గైస్ నేనైతే ఇప్పుడు వచ్చేసి అయితే దీన్ని అయితే వచ్చేసి లైట్ రూమ్స్ ఆటో డెస్క్లోకి అయితే పట్టుకొచ్చిన గైస్. ఆటో డెస్క్లో స్మూత్ ఎలా వేసుకోవాలో తెలుసు మీకు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పెన్సిల్కి వచ్చేసి ఇక్కడ స్మడ్జ్లో ఫస్ట్ సెకండ్ రోలో సెకండ్ బ్రష్. ఓకే, సెకండ్ రోలో అంటే ఫస్ట్ లైన్ ఇచ్చి పెట్టండి, సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ తీసుకోండి. సెట్టింగ్స్ వచ్చేసి బేసిక్ వచ్చేసి సైజ్ వచ్చేసి 16 పెట్టుకోండి, ఫ్లో వచ్చేసి 5, స్ట్రెంత్ వచ్చేసి 3 పెట్టుకోండి గైస్. పెట్టిన తర్వాత ఇక్కడ ఫేస్ రబ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి గైస్. ఓకే, అంటే ఫస్ట్ ఒక వేలో అయితే స్టార్ట్ చేయండి గైస్, ఎందుకంటే మరి అట్లా చిన్న ఎక్కడెక్కడ పెడితే అలా అయితే మంచిగా అయితే రాదు. సో మొత్తం అయితే బ్యాడ్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ పిక్ చేయాలంటే మీకు కూడా ఇబ్బంది కదా. ఓకే, సో లేట్ అయినా పర్లేదు గైస్, మంచిగా చేసుకోండి. ఓకే, నేను చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా చేయాలో చెప్తాను నేను. సో గైస్ చూడండి ఒకసారి అయితే. సో గైస్ పాస్వర్డ్ కోసం అయితే నాకు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు గైస్ ఇన్స్టాలలో. బ్రో వీడియోలో పాస్వర్డ్ లేదు, ఏం లేదు బ్రో, నువ్వు పాస్వర్డ్ ఉందంటున్నావు, పాస్వర్డ్ చెప్పడం లేదంటున్నావు. సో గైస్ పాస్వర్డ్ పెట్టిందే నాకు వాచ్ టైం రావాలని కదా గైస్, మళ్ళీ మీకు పాస్వర్డ్ చెప్తే నాకు ఏం ప్రాఫిట్ ఉంటుంది అందులో. సో గైస్ పాస్వర్డ్ అయితే నన్ను ఎవ్వరు అడగొద్దు గైస్. పాస్వర్డ్ కోసం అయితే వీడియో మొత్తం అయితే క్లారిటీగా చూడండి. అందరు స్కిప్ చేస్తూ ఉంటారు వీడియోని, ఎవ్వరు చూడరు. మళ్ళీ నాకు వచ్చేసి పాస్వర్డ్ బ్రో అని అడుగుతారు. నేనైతే చెప్తున్నా, కుల్లా బాగా చెప్తున్నా బాయ్, ఎవరికైతే నేనైతే పాస్వర్డ్ చెప్పా బ్రో. ఓకేనా, మీకు కావాలంటే వీడియో చూసుకోండి, పాస్వర్డ్ తీసుకోండి అంతే. సో గైస్ నేనైతే వీడియోని అయితే స్పీడప్ చేస్తున్నా గైస్. ఓకే, సో గైస్ మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా గైస్. చూడండి గైస్, కరెక్ట్ మీకైతే థంబ్నైల్లో ఎలా అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అలానే కనిపిస్తుంది గైస్. నేనైతే వేరే ఎడిటింగ్ అయితే చేయను గైస్. ఓకే, మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకున్నా గైస్. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యు టాటా, టేక్ కేర్, వందే మాత్రం. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యు టాటా, టేక్ కేర్, వందే మాత్రం.